బాక్సాఫీస్ దగ్గర అసలైన పరీక్ష ఎప్పుడూ సోమవారం నాడే జరుగుతుంది. వీకెండ్లో హీరోన క్రేజ్, పండుగ సెలవులు, ఎమోషన్ అన్నీ కలిసి వసూళ్ల సునామీని తీసుకురావచ్చు. కానీ ఆ తర్వాత వచ్చే మొదటి వర్కింగ్ డే నాడు థియేటర్కి జనాలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా సినిమా కంటెంట్లో దమ్ముండాల్సిందే. దీన్నే ఇండస్ట్రీ పరిభాషలో మండే టెస్ట్ అంటారు. ఏ సినిమా రేంజ్ ఏంటి, బయ్యర్లు సేఫ్ అవుతారా లేదా అనేది ఈ మండే ఆక్యుపెన్సీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు రణవీర్ సింగ్ పాన్ ఇండియా యాక్షన్ మాన్స్టర్ ధురంధర్ 2, మన పవన్ కళ్యాణ్ మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ కఠినమైన సోమవారం పరీక్షను ఎలా ఎదుర్కొన్నాయి, 5వ రోజు బాక్సాఫీస్ ట్రెండ్స్ ఎలా తలకిందులయ్యాయి అన్నది ఇప్పుడు చాలా డెప్త్గా విశ్లేషిద్దాం. ముందుగా ఇండియన్ బాక్సాఫీస్ని శాసిస్తున్న ఆదిత్యధర్ విజువల్ వండర్ ధురంధర్ 2 5వ రోజు పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. 4 గంటల సుదీర్ఘమైన సినిమా కావడంతో వర్కింగ్ డేస్లో జనాలు థియేటర్లో కూర్చుంటారా, కలెక్షన్స్లో భయంకరమైన డ్రాప్ వస్తుందేమో అన్న అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ఈ సినిమా సోమవారం కూడా అద్భుతమైన హోల్ని సాధించింది. ఆదివారంతో పోలిస్తే సహజంగానే కలెక్షన్స్ తగ్గినప్పటికీ ఒక వర్కింగ్ డేకి రావాల్సిన నంబర్స్ కంటే ఇవి చాలా ఎక్కువే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సోమవారం ఉదయం ఆటలకి ఆఫీసులు, కాలేజీల వల్ల ఆక్యుపెన్సీ కాస్త నెమ్మదించినా మధ్యాహ్నం మరియు ముఖ్యంగా ఈవినింగ్ షోలకి మల్టీప్లెక్స్లలో జనాలు అమాంతం పెరిగారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం 5వ రోజు ఇండియా వైడ్గా ఈ సినిమా దాదాపు 45 నుంచి 50 కోట్ల రూపాయల భారీ నెట్ కలెక్షన్స్ని వసూలు చేసి తన స్టామినా ఏంటో నిరూపించింది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ వర్కింగ్ డే నాడు సుమారు 60 కోట్ల పైమాటే రాబట్టింది. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సౌత్ డబ్బింగ్ వర్షన్స్ గురించే. లేట్గా రిలీజ్ అయినా సరే తెలుగు మరియు తమిళ్ డబ్బింగ్ వర్షన్స్ నుంచి వస్తున్న సాలిడ్ మౌత్ టాక్ ఈ సినిమా మండే టెస్ట్ని ఈజీగా పాస్ అయ్యేలా చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీల్లోని మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అన్నీ సోమవారం సాయంత్రానికి చాలా వరకు ఫుల్ అయ్యాయి. ఇక ఓవర్సీస్లో కూడా వర్కింగ్ డే ఇంపాక్ట్ ఉన్నప్పటికీ గ్లోబల్ ఆడియన్స్కి ఆ యాక్షన్ బాగా ఎక్కేయడంతో 5వ రోజు దాదాపు $2 మిలియన్ అంటే సుమారు 16 కోట్ల వరకు కలెక్ట్ చేసి తన పట్టును నిలుపుకుంది. ఈ 5వ రోజు వసూళ్లతో కలుపుకుంటే ధురంధర్ 2 వరల్డ్ వైడ్గా కేవలం 5 రోజుల్లోనే 700 కోట్ల రూపాయల మైలురాయికి అత్యంత చేరువను నిలిచి బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. కంటెంట్కి జనాలు ఎంతలా కనెక్ట్ అయ్యారో ఈ వర్కింగ్ డే హోల్డ్ స్పష్టం చేస్తోంది. కానీ ఇంకోవైపు మన టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి, పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ 5వ రోజు కలెక్షన్స్ ట్రెండ్స్ గమనిస్తే మాత్రం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉగాదికి వచ్చిన ఈ సినిమా మొదటి 4 రోజులు పవన్ కళ్యాణ్ మాస్ కటౌట్తో, పండుగ సెలవుల అడ్వాంటేజ్తో ఎలాగోలాగా నెట్టుకొచ్చింది. కానీ ఎప్పుడైతే 5వ రోజు సోమవారం మొదలైందో అసలైన రియాలిటీ చెక్ స్టార్ట్ అయింది. సినిమా కంటెంట్ చాలా రొటీన్గా ఉండటం, ఎంగేజింగ్గా అనిపించే బలమైన ట్విస్టులు లేకపోవడం వల్ల సాధారణ ఫ్యామిలీ ఆడియన్స్ మరియు న్యూట్రల్ పబ్లిక్ ఈ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. దీనికి తోడు పక్కనే ధురంధర్ 2కున్న విపరీతమైన క్రేజ్ ఉస్తాద్ వసూళ్లకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆన్లైన్ టికెటింగ్ ట్రెండ్స్ చూస్తే సోమవారం నాడు సిటీల్లోని మల్టీప్లెక్స్లు దాదాపుగా ఖాళీగా కనిపించాయి. కేవలం బి మరియు సి సెంటర్స్లో, ఆంధ్ర మరియు నైజాంలోని కొన్ని సింగిల్ స్క్రీన్స్లో మాత్రమే ఫ్యాన్స్ వల్ల నామమాత్రపు ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ డ్రాప్ ఎంత దారుణంగా ఉందంటే 5వ రోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం 4 నుంచి 5 కోట్ల రూపాయల గ్రాస్ని మాత్రమే రాబట్టగలిగింది. 100 కోట్ల ఓపెనింగ్ తెచ్చుకున్న ఒక స్టార్ హీరో సినిమా మండే టెస్ట్లో ఈ స్థాయిలో సింగిల్ డిజిట్కి పడిపోవడం అంటే ట్రేడ్ వర్గాలకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక ఓవర్సీస్లో మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే సినిమా దాదాపుగా వాషౌట్ అయిపోయిందనే ట్రాకింగ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. అమెరికా లాంటి ఏరియాల్లో రొటీన్ సినిమాలకు సోమవారం నాడు అసలు హోల్డ్ ఉండదు. దానికి తగ్గట్టుగానే 5వ రోజు అక్కడ కలెక్షన్స్ ఫ్రీ ఫాల్ అయ్యాయి. మొత్తంగా ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ 5వ రోజు కలెక్షన్స్ అన్నీ కలిపితే ఉస్తాద్ వరల్డ్ వైడ్గా మహా అయితే 5 నుంచి 6 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసిందని అంచనా. మొదటి 4 రోజుల వీకెండ్ వసూళ్లను సుమారు 195 కోట్లకి, ఈ 5వ రోజు వసూళ్లను కలుపుకుంటే సినిమా వరల్డ్ వైడ్గా 195 నుంచి 196 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు 225 కోట్ల రూపాయలని మనకు తెలిసిందే. బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే ఇంకా 30 కోట్ల గ్రాస్ వెనకబడి ఉంది. వర్కింగ్ డేస్లో రోజు 2-3 కోట్లు మాత్రమే వస్తే ఆ టార్గెట్ని అందుకోవడం దాదాపు అసాధ్యమని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. హరీష్ శంకర్ తీసుకున్న పాత ఫార్ములా, కథను కాకుండా కేవలం ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ మీదే ఆధారపడడం ఇప్పుడు ఫుల్ రన్ కలెక్షన్స్ మీద ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయో ఈ మండే డ్రాప్స్ క్లియర్గా ఎక్స్పోజ్ చేశాయి. వీకెండ్స్లో కటౌట్ వర్కౌట్ అవుతుంది, కానీ వర్కింగ్ డేస్లో కంటెంట్ మాత్రమే కాపాడుతుంది అన్న లాజిక్ ఇక్కడ ప్రూవ్ అయింది. ఈ 2 సినిమాల 5వ రోజు ప్రయాణాన్ని ఒకే ఫ్రేమ్లో పెట్టి చూస్తే ఒక చేదు నిజం బయటపడుతుంది. కంటెంట్లో దమ్ము, మేకింగ్లో ఒక స్పష్టమైన విజన్ ఉంటే 4 గంటల సుదీర్ఘమైన సినిమా తీసినా సరే వర్కింగ్ డేలో కూడా ఆడియన్స్
ని థియేటర్లలో లాక్ చేసి కోట్లు కొల్లగొట్టొచ్చు అని ధురంధర్ 2 నిరూపించింది. మరోవైపు ఒక మాస్ స్టార్డమ్ని చేతిలో పెట్టుకుని కూడా సరైన కథ లేకుండా రొటీన్గా వస్తే సోమవారం నాటికి బాక్సాఫీస్ దగ్గర దారుణంగా క్రాష్ అవ్వక తప్పదని ఉస్తాద్ రిజల్ట్ చెప్తోంది. యావరేజ్ టాక్తో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఫస్ట్ వీకెండ్ని ఎలాగోలాగా సేవ్ చేసినా లాంగ్ రన్కి మాత్రం ఎప్పుడూ కంటెంటే కింగ్. ధురంధర్ 2 తన లక్ష్యం 1000 కోట్ల వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతుంటే ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం బ్రేక్ ఈవెన్ దాటడానికి ప్రతి పైసా కోసం గట్టిగా పోరాడుతోంది. మరి ఈ మండీ టెస్ట్ రిజల్ట్ చూశాక మీకేమనిపిస్తోంది? ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కంటెంట్ మారకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవా? దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో మాతో పంచుకోండి.